హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ దత్తారాం. నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే జాండిస్ అంటే పచ్చకామర్లు. పచ్చకామర్లు అనగానే చాలామంది కారణం దేనికో తెలియకుండా దాన్ని జబ్బు అనుకుంటారు అనమాట. సో జాండిస్ అనేది, ఈ పచ్చకామర్లు అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. బై ఇట్ సెల్ఫ్ జాండిస్ ఈజ్ నాట్ అ డిజీజ్. ఇది తెలియక చాలామంది పేషెంట్స్, అంటే ఎస్పెషలీ ఈ రూరల్ ఏరియాస్, తర్వాత సెమీ అర్బన్ ఏరియాస్, టౌన్స్ నుంచి ఏం చేస్తూ ఉంటారంటే లోకల్ ట్రీట్మెంట్స్, అన్కన్వెన్షనల్, లోకల్ అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. అంటే కారణం జాండిస్ దేని నుంచి వచ్చిందో ఆ డిజీజ్ కారణం మనకి తెలియకుండా పోతుంది. అదే కాకుండా ట్రీట్మెంట్ కూడా లేట్ అయిపోతుంది. థర్డ్ థింగ్, మూడో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇవి కూడా మనం చూస్తుంటాం అనమాట. సో జాండిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో లివర్లో ప్రాబ్లం ఉన్నందువలన, కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ వైరస్ అంటామే, దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు. అదే కాకుండా లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, లివర్ సిరోసిస్, డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీస్, దీనివల్ల కూడా జాండిస్ రావచ్చు అనమాట. మీ అందరికీ తెలిసినట్టే ఆల్కహాల్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. అదొక చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ జాండిస్. అదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ సర్జికల్ కండిషన్స్ వలన కూడా జాండిస్ రావచ్చు. లైక్ స్టోన్స్, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కిందికి జారిపోయి బైల్ డక్ట్, ఆ పిత్త నల్లి ఉంటుంది, బైల్ డక్ట్ దాంట్లో ఇరుక్కున్నప్పుడు స్టోన్స్ కూడా జాండిస్, ఆ బైల్ ఫ్లో ఆగిపోయి జాండిస్ రావచ్చు. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రటిక్ క్యాన్సర్. సో ప్యాంక్రటిక్ క్యాన్సర్, పెరాంపులరీ క్యాన్సర్ అని చెప్తాము, హైలార్ కొలంజోకార్సినోమా అని చెప్తాము. కొన్ని ఇంపార్టెంట్ క్యాన్సర్స్ వల్ల కూడా జాండిస్ రావచ్చు. సో మీరు దానికి అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి. దాన్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ కానీ సంప్రదించి దానికి అప్రాపరేట్ టెస్ట్ చేసుకుంటేనే దాని ట్రీట్మెంట్ సింపుల్గా అవుతుంది. మీకు కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, త్వరగా కోలుకుంటారు.